తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలాగే లలితాదేవి ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రులు ప్రారంభమయ్యాయి. చక్కగా చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు మొదటి రోజు నుంచి చక్కగా నవరాత్రులు అనేవి చేసుకుంటూ ఉన్నారు. అయితే మొదటి రోజు చేసుకొని వాళ్ళు, అవకాశం 11 రోజులు చేసుకునే పరిస్థితి లేని వాళ్ళు, ఈ నవరాత్రుల్లో ముఖ్యమైన రోజులు ఏ రోజులు పూజ చేసుకుంటే కనుక వాళ్ళకి ఈ 11 రోజులు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం దక్కుతుందో తెలియచేయండి. ఇక్కడ ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? 3 కారణాలు ఉంటాయి చేసుకోలేకపోవడానికి. ఏదైనా అశౌచం ఉంటే 2-3 రోజులే దొరికిందండి అనుకున్నప్పుడు, లేదా అనారోగ్యంతో ఉంటే, ఎవరైనా పరిస్థితిలో ఉన్నారు, లేదా ఏదైనా ఊరు వెళ్ళారు అనుకోకుండా, అక్కడికి వెళ్ళిన ఊరు చేసుకోలేరు కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారుగా, వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చేసుకుంటే అక్కడ కూడా కూర్చొని చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇవేవి కాకుండా ఏదో 3 రోజులు అన్నారు, 11 రోజులు చేయకుండా 2 రోజులు అన్నారు, 1 రోజు అన్నారు అనే భావనతో మాత్రం మనం నెగ్లిజెన్సీ చేయకూడదు. ఎందుకంటే మనకు ఒక ఆఫీస్ ఉన్నది. ఉదాహరణ, ఒక వ్యక్తి ఇదే ఆఫీస్లో జాబ్ చేసే వ్యక్తి వీక్లీ వన్స్ వస్తూ నెగ్లిజెన్సీగా ఉన్నాడు అనుకోండి, కంపెనీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే అర్థమైపోతుంది. అదే అనారోగ్యంతో ఉన్నాడండి, పాపం రాలేకపోయాడు, వీకెండ్స్ మాత్రం వస్తున్నాడు, మిగతా అంతా ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాడు, రావడానికి ఇబ్బంది ఉందన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అంటే అన్నీ తెలిసిన అమ్మవారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అది ఎవరి కోసం చేస్తున్నాం? అమ్మవారి కోసం కాదు, మన కోసమే. ఎగ్జాక్ట్లీ. మనం ఏంటంటే మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది మన కోసం, మనల్ని ఉద్ధరించుకోవడం కోసం చేస్తున్నాము. పూర్వజన్మ కర్మలు ఎలా దగ్ధం అవుతాయి అంటే అమ్మవారి ఆరాధన వల్లే దగ్ధం అవుతాయి. ఇన్ని కష్టాలు పడుతుంటాం చూసారు, ఉద్యోగం లేదనో, వివాహం అవ్వట్లేదనో, అనారోగ్యం అనో, గొడవలను, అప్పులను, ఇవన్నీ తగ్గాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం ఎలా వస్తుంది? అమ్మవారి ఆరాధన చేసుకుంటే పుణ్యం వస్తుంది. పుణ్యం అనేది ఉందంటే మీకు ఎనర్జీ పెరుగుతుంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఎదుర్కొనేటువంటి ఎనర్జీ పెంచుకోవడం కోసం అమ్మవారి ఆరాధన చేస్తున్నారు. అంతేగాని అమ్మవారికి ఒదిగేది ఏం లేదు, మీరు చేసినా చేయకపోయినా కూడా. ఇప్పుడు లైట్ ఉంది, ఒక సెంటర్లో ఒక లైట్ ఉంది, లైట్ దగ్గరికి మనం వెళ్తే మనకి వెళ్తూ వస్తుంది, కానీ లైట్కి పోయేది ఏం లేదు. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ లైట్ అలాగే వెలుగుతుంది. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బద్ధకాన్ని వీడి అబ్బా ఏం చేస్తాం 11 రోజులు చేయాలా అని అనుకోకూడదు. ఎందుకంటే మనం జీవితంలో మన కోసం చేసుకునేవి చాలా ఉంటాయి. అసలు నిజంగా మన జీవితంలో ఉద్ధరించబడేవి ఏమిటి అంటే భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించడం. అదే మీకు వెనకాతలు వస్తుంది. మనం చనిపోయిన తర్వాత ఏది వెనకరాదు. కేవలం మనం చేసుకున్న పుణ్యం. ఏ రూపంలో పుణ్యం అంటే ఒకరికి హెల్ప్ చేయడము, లేకపోతే దేవత ఆరాధన చేసుకోవడం వల్ల, అంటే దేవతా అనుగ్రహం. అందుకే చూడండి, మనకి నిత్య తర్పణాలు ఉంటాయి. దేవతా తర్పణం, ఋషి తర్పణం, కొంతమంది సిద్ధుల యొక్క తర్పణం, పితృదేవతా తర్పణం నిత్యం చేయాలంటారు. ఎందుకు? వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము, దేవతా రుణం కూడా మనం తీర్చుకోలేము. దేవతా రుణం తీర్చుకునే ప్రాసెస్ ఇదంతా కూడా. మీరు ఎన్ని జన్మలు ఎత్తంటే తీర్చుకోలేము, అంత ఈజీ కాదు. కాకపోతే అయ్యో, అప్పుడు మనం చూడండి అమ్మా, మనం ఎటువంటి ఫుడ్ తిన్నా లోపల అది రక్తంగాను, మలంగాను, వైటమిన్స్ కానీ ఎలా మారుతుంది, అలాంటి మిషన్ ఉంది అసలు. ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష్య పదార్థాలను జీర్ణం చేయుచున్నాను. లోపల ఆయన ఆ పని చేస్తున్నాడు, ప్రతిదీ చేస్తున్నాడు, ప్రతిదీ కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ కృతజ్ఞతా భావంతో చేయాలి. సరే, ఇందాక మనం అనుకున్నట్టుగా కుదరలేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయితే ఎంత కుదిరితే అంత చేసుకోండి. ఇక్కడ ప్రత్యేకంగా మీరు నేను చెప్పేది ఒకటి, 11 రోజులు చేయండి. సరే, ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, పాపం ఇంట్లో జాబ్ చేసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి, అలాంటి వాళ్ళకి సమయం తక్కువగా ఉంటుంది. ఈ 11 రోజులు కూడా, ఇప్పుడు ఈ రోజు బాలా త్రిపుర సుందరి, ఓం బాలా త్రిపుర సుందరి అయి నమః సరిపోతుంది. గాయత్రీదేవి, ఓం గాయత్రీదేవి అయి నమః. అన్నపూర్ణ, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః. లోపల రోజు చాంటింగ్ చేసుకోండి 108 times. మీరు మనసుతో గనక చాంటింగ్ చేసుకుంటే, మీరు బంగారు పుష్పాలు పెట్టి పూజ చేసినా ఫలితం రాదు. మనస్ఫూర్తిగా చేయాలంటారు, మనసుతో చేయాలి. ముఖ్యంగా ఏంటంటే భగవంతుడి యొక్క తత్వం మనకు అర్థం కాకపోవడం వల్ల, ఆ వాల్యూ తెలియకపోవడం వల్ల మనం బద్దకిస్తున్నాం. ఇప్పుడు చూడండి, బంగారం వాల్యూ తెలిసిందనుకోండి, మనకు చిన్నపిల్లవాడికి బంగారం నగిచ్చి ఏం చేస్తారు, పడేస్తాడు. ఎందుకు? దాని వాల్యూ తెలియకపోవడం వల్ల. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో గోల్డ్ 1,00,000 రూపాయలు, 1,10,000 అయిపోయింది, బీరోలు దాచిపెట్టండి అంటాం. అంటే ఏంటి? భగవంతుడి యొక్క తత్వము
భగవంతుని యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో ఎక్కువగా ఉంటుంది. అందులోనే ప్రత్యేకంగా ప్రతి నెల కూడా చతుర్దశి, అష్టమి, నవమి తిథుల్లో తన అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందని మనకి దేవీ భాగవతంలో స్వయంగా అమ్మవారే చెప్పడం జరిగింది. ఈ రకంగా నవరాత్రుల్లో మనం ఏంటంటే ఇప్పుడు బాల నుంచి మనకి ఇన్ని అవతారాలు ఉన్నాయి సార్. బాల అంటే ఏమిటి? చిన్నపిల్లలతో ఆ లలితా త్రిపుర సుందరి, లలితా అమ్మవారికి త్రిపుర సుందరం వస్తుంది, బాలా త్రిపుర సుందరం వస్తుంది. అంటే అమ్మవారే బాల రూపంలో ఉంది అక్కడ. మనలో చూడండి, మనలో కల్మషాలు లేకుండా మనం ఒక చిన్న పిల్లల్లాగా మన తత్వం ఉన్నప్పుడే భగవంతుడు మనకు దగ్గర అవుతాడు. ఎందుకు చూడండి, ఎవరైనా పిల్లల్ని మనం చూసినప్పుడు శత్రువు పిల్లలైనా కానీ చిన్నగా ముద్దుగా ఉండేసరికి మనం ఫస్ట్ వాళ్ళని ముద్దు చేస్తాం. ఎందుకు అంటే కల్మషం లేదు, వాళ్ళతో మనకేంటి శత్రుత్వం ఉంటే వాళ్ళ తండ్రికో తల్లితోనో మనకు ఉందేమో, పిల్లడికి ఏమైంది అని అనుకుంటాం. అలాగే భగవంతుడు కూడా దేనికి మనకు కనెక్ట్ అవుతాడంటే మనలో ఆ తత్వం ఉండాలి. అందుకే మొట్టమొదటి రోజు బాల అంటే చిన్నపిల్లలు అయిపోవాలి పూజ చేసే టైంలో చక్కగా. రెండో రోజు మనకి గాయత్రి. ఎందుకు అంటే జ్ఞానం ఉండాలి, మనలో పిల్లల తత్వం ఉండాలి, తర్వాత మనకి జ్ఞానం ఉండాలి. అందుకే ప్రచోదయాత్ కదా మంత్రంలో, గాయత్రి మంత్రంలో. దాని తర్వాత మనం పుష్టిగా పెరగాలంటే అన్నపూర్ణ, అన్నం ఉంటేనే కదా మనం బలంగా ఉంటాం. అలా ఒక్కొక్కటి ఎందుకు అలా చెప్పారంటే దిస్ ఇస్ అ సిరీస్. అయితే నేను చెప్పేది ఒకటే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసులో అయితే చేసుకోగలరుగా. అంటే మంచం మీద ఉన్నారు అనారోగ్యంతో, పాపం లేచి పూజ చేసుకునే శక్తి లేదు, కానీ మనసుతో చేయడానికి ఉందిగా. ఓం బాలా త్రిపుర సుందరి నమః అనుకునే శక్తి అయితే మీకు మనసుతో ఉంది. నోరు కదవలేకపోయినా మనసుతో చేయగలరు. అలాంటప్పుడు మీకు ఇంకేం భయం? ఈ 3 రోజులు, 2 రోజుల, వారం రోజుల, లాస్ట్ ఒక రోజు చేస్తే బాగుంటుంది, అసలు ప్రశ్నే అక్కర్లేదు. ఇంకా క్వశ్చనే లేదు. ఇక్కడ ఏంటంటే మనం ఆ యొక్క గొప్ప శక్తిని ఆరాధిస్తున్నాము. ఎందుకంటే పూజ అనేటువంటిది కూడా శారీరకంగా చేసేది కాదు, మనసుతో చేసేది. మీరు ఎన్ని పూజలు చేయండి, మనసు కనుక అక్కడ లేకపోతే, మీరు ఒక పూజ చేశారు అంటే వెంటనే ఒక శుక్లాం భరధరం విష్ణు అని చెప్పి చదవగానే గణపతి వస్తాడమ్మా అక్కడికి. శ్రద్ధగా చేస్తున్నాడా అనుగ్రహిస్తాడు, శ్రద్ధ లేదా వెళ్ళిపోతారు. మీరు ఎన్ని అలంకారాలు ఇప్పుడు ఇవాళ రేపు మనం చూడండి, మనకి యూట్యూబ్లో పాపం కొంతమంది చూపిద్దామని చెప్పి చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తా, మీరు పూజ చేసేసుకున్న తర్వాత సపరేట్గా షూటింగ్ పెట్టుకోండి కావాలంటే అందరికి చూపించడానికి, కానీ పూజ చేస్తూ పెట్టుకోకండి. ఎందుకంటే మీ దృష్టి అంతా సరిగ్గా పడుతుందా, ఇక్కడ లైటింగ్ బాగుందా లేదా, దీని మీద ఉంటుంది. అక్కడ పిలిచేది ఎవరిని? పరమాత్మని, అమ్మవారిని, ఆ శక్తిని, ఆ మహాశక్తి. ఇప్పుడు చూడండి, మీ ఏరియాలో ఎవరో లీడర్ ఉన్నారు, ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎం ఎవరో అనుకున్నాం, పిలిస్తే వస్తారా వెంటనే? రావాలని రూల్ లేదు, నాకు టైం లేదు, వస్తా అనొచ్చు, తర్వాత వస్తా, ఏం చిన్న చిన్న విషయాలు నేను రావాలా అనొచ్చు. కానీ ఒక్కసారి మనం ప్రేమతో భక్తితో కనుక అలా శ్లోకం చదవగానే వచ్చేది ఎవరైనా ఉన్నారంటే పరమాత్మ. అంత కరుణ అసలు. కాబట్టి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాకు ఇన్ని రోజులు చేయలేను కదా, ఇన్ని రోజులు చేస్తాను, ఫిజికల్గా ఇన్ని రోజులు చేయలేను కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. కానీ మెంటల్గా మానసికంగా చేయగలనుగా, అలా చేసుకోవచ్చు. మనం మానసికంగా ఎన్ని అనుకోవట్లే, నాకు అది వస్తే బాగుంది అనుకుంటున్నాం, ఈ ఉద్యోగం బాగుంటే బాగుంది అనుకుంటున్నాం, ఆ అమ్మాయితో వివాహం అయితే బాగుంది అనుకుంటున్నాం, ఆ అబ్బాయితో వివాహం అయితే బాగుంటుందని ఒక అమ్మాయి అనుకుంటుంది. మరి మనసుతో అనుకుంటున్నారు కదా ఇవన్నీ, అలాగే మనసుతో అనుకోండి, తప్పేమీ లేదు. ఇందాక మీరు అన్నారు ఉద్యోగం చేసే వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు ఇలా స్తోత్రం చదువుకోవచ్చు అని. అలా ఉద్యోగంలో బిజీగా ఉండి లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో బిజీగా ఉంటారు, కానీ 11 రోజులు చక్కగా మాకు కలశ స్థాపన లేదు, మాకు పూజ లేదు అని చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా, మాకు అవకాశం లేదు, మా పూర్వీకులు చేయలేదు కదా అని అనుకునే వాళ్ళకు కూడా చక్కగా 11 రోజులు కూడా ఎలా చేసుకోవచ్చు? సింపుల్ గా అందరూ చేసుకునే విధానం తెలియజేయండి. ఒకటమ్మా, మీరు ఇందాక కలశ స్థాపన ఆనవాయితీ అన్నారు చూసారా, ఆనవాయితీ ఉండడం లేకపోవడం ఏమి ఉండదమ్మా. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మా తాతగారు ముత్తాతగారు డబ్బులు సంపాదించలేదండి, నేను సంపాదించలేని వాడైనా ఉంటాడా ఖాళీగా? అస్సలు అనుకోరాల. మా తాతగారికి ముత్తాతగారికి ల్యాండ్ లేదండి, నేను ల్యాండ్ తీసుకొని ఉంటాను ఎవడైనా అంటాడు. ఎందుకన్నాడు? ఏం ఆనవాయితీ లేదనొచ్చుగా. మా వాళ్ళు ఎవరు గవర్నమెంట్ జాబ్ చేయలేదండి, నేను చేయనంటే ఎవడు అండు. ఎందుకంటాడు చెప్పండి? అదంతా ఉత్తమ మాటలు. నన్ను అడిగితే అదేమిటి అసలు ఎందుకు పెడుతున్నాం కలశం అనే విషయం తెలుసుకోవాలి. ఒక యాంటీనా అలా పనిచేస్తుంది కలశం. మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని తీసేయడానికి ఒక ప్రక్రియ కలశం అనేది. ఎందుకు అంటే మనం ఏం చేస్తాం, ఒక గిన్నె పెడతాం, ఫస్ట్ దానిలో బియ్యం వేస్తాం, చక్కగా బియ్యం వేసి ఒక చెమ్మును పెట్టి కలశాన్ని పెట్టి
దాన్ని చక్కగా అలంకరణ చేసి అందులో నీరు పోసి అందులో ₹1 బిళ్ళ, కొన్ని సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేసి పసుపు ఆకు అవన్నీ పెట్టి చక్కగా కొబ్బరికాయ పెడతాం. ఇదేంటంటే మన సంకల్పం, మనం ఒక స్పృహలో ఉండడానికి. అంటే నేను ఈ సంకల్పం, నేను కలశం పెట్టాను కదా, 11 days నేను ఏ తప్పు చేయకూడదు, అంటే బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఏ రోజుల్లో ఏ తిథుల్లో ఎలా పాటించాలో ఆ పాటించే విధానం ఒకటి. బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మచారి. అంటే బ్రహ్మమే, మొత్తం బ్రహ్మాన్ని చూస్తూ ఉంటాడు. దాని బ్రహ్మచర్యం అంటే ప్రతిదీ బ్రహ్మంగా కనబడాలి ఆయన మైండ్కి. అర్థమైందమ్మా? అది బ్రహ్మచర్యం అంటే అసలు మీనింగ్. ఇంకా లోతుగా వెళ్తే కనుక అలా ఉంటూ ఎప్పుడైతే నేను కలశం పెట్టుకున్నా అన్నప్పుడు అతని ఆలోచన విధానం దగ్గర నుంచి, ఆహార అలవాట్ల దగ్గర నుంచి కొన్ని వస్తాయి. ఏమండి, చాలా మందికి సందేహం వస్తుంది ఏంటంటే, ఇక్కడ సరే భార్యతోనో లేకపోతే ఇంకోటో ఎక్కడో నేను కలుస్తున్నాను, భగవంతుడికి ఏం పోయింది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆ కలవకుండా ఉండగలుగుతాడో, మనిషి యొక్క ఉపాసనా శక్తి ఏదైతే ఉందో వీర్యంలో కనెక్ట్ అవుతుంది, వీర్యంలో నిక్షిప్తమై ఉంటుంది. వీర్యం పోయిందనుకోండి ఇంకా అక్కడ పోతుంది, ఆ ఉపాసన ఇది పోతుంది అనమాట. అందుకని వాళ్ళు ఆ రకంగా ఉండేవారు. అందుకే నిష్టగా చేయాలి, దీక్ష తీసుకుంటాం, కలవరు భార్యతో. ఎందుకంటే ఆ 40 days ఆఫ్ ఏదైతే ఉందో మండల కాలము, వీళ్ళలో ఆ వీర్యం, ఆలో ఆ యొక్క శక్తి నిక్షిప్త వీర్య బలము అంటారు చూసారు. అలా ఏంటంటే ఈ 40 రోజుల పాటు, ఈ 11 రోజుల పాటు, దీక్షలో అయితే 40 రోజులు, ఈ 11 రోజుల పాటు వీళ్ళు గనక కలశ స్థాపన చేసుకొని పూజాది కార్యక్రమాలు, రోజు అష్టోత్తరము, శ్రీ సూక్త పారాయణము, ఆ రోజు ఏ దేవతకైతే చేస్తున్నామో ఆ నామాన్ని మంత్రంగా భావిస్తూ కుంకుమతో అది పూజ చేసి, మీకు నచ్చినటువంటి నైవేద్యం, అక్కడ ఏంటంటే మీరు చక్కెర పెడుతున్నారు, బెల్లం పెడుతున్నారు, ప్రేమ, ఆత్మీయత. ఒక తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటుంది, తినిపించేటప్పుడు ఇంకొంచెం మిగిలిపోయింది పెడితే తింటే బాగుంది అన్నప్పుడు ఒక చిన్న లాజిక్ వాడుతుంది. అది ఒక కాకి ఉంటుంది, అంగన్వాడు అలా చూడగానే అలా నోట్లో పెట్టేస్తుంది. అప్పుడు అసలు ఆ తల్లికి అయితే ఎంత ఆనందం అంటే, ప్రపంచాన్ని నేనే జయించేసిన ఆనందం కలుగుతుంది. కడుపు నింపామా లేదా బిడ్డది, కడుపు నింపాలనే కాన్సెప్ట్ ఇంకోటి ఉండదు ఇంకా ఆ టైంలో. అలాగే నేనేమంటున్నానంటే, పూజ చేసేటప్పుడు అమ్మవారికి నేను అసలు ప్రేమగా ఆత్మీయంగా పెట్టాలంతే, ఇంకోటి లేదు ఇంకా అక్కడ ఉండకూడదు అంటున్నా. ఇంకేమి మీ మైండ్లో ఉన్నా ఆ అరగంట సేపు పూజలో అవే పనిచేస్తాయి తప్పితే అక్కడ పూజ చేసి వేస్ట్ అయిపోతుంది అంటున్నా. అసలు ఆ కాన్సెప్ట్ లో ఉండట్లా. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తే కొంచెం ఆదిమరకు మనం ఇటు చూస్తే యాక్సిడెంట్ అయిపోతుంది అంతే. మరి అలాంటప్పుడు పూజలో ఎందుకు మీకు రిజల్ట్ ఎందుకు రావాలి? మీరు కాన్సన్ట్రేషన్ పక్కన పోయినప్పుడు ఎందుకు పూజలు ఫలించామంటే కారణం ఇది. అయితే ఈ రకంగా చేస్తూ మనం అది ఎందుకు పెడతామంటే కలశం, ఆ 11 రోజులు పూజించినటువంటి ఆ బియ్యం ఉన్నాయి చూసారా కింద, దాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళే తినాలి, అది బయట వాళ్ళకి ఇవ్వరు. బయట వాళ్ళకి ఇచ్చే ప్రసాదం వేరుగా చేస్తారు. ఆ జలం ఉంటుంది చూసారా, ఇంట్లో 4 మూలలు జల్లుతారు. మూలలన్నీ కూడా ఇంట్లో మొత్తం జల్లకూడదు. దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో ప్రేత బాధలుంటే తొలగిపోతాయి ఆ జలం జల్లడం వల్ల. అలాగే రూపాయి బిల్ల అవన్నీ దాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటారు, అంటే లక్ష్మీ ప్రధానమైనటువంటి ఆ ఎనర్జీ అక్కడ లాగుతుందని. ఇవి యాక్చువల్గా అంతగా దీనికి ఆనమైతే ఉండడం లేకపోతే ఏమీ లేదంటారు. సో అలాంటివి ఏమైనా అనుమానాలు ఉన్న వాళ్ళు అన్ని కూడా కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆనమైతే లేదని అనుమానంతో చేస్తుంటారు కదా. మళ్ళీ ఏమొచ్చినా సరే నాకు ఆనమైతే లేదు కాబట్టి నేను చేసానేమో అనుకుంటారేమో. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా తాతలు ముత్తాతల టైంలో ఎక్కడో దీపావళి చేయడం మానేశారు. నేను అడిగాను ఒక ఊహ వచ్చాక, ఏమిటి మన ఇంట్లో ఎందుకు చేయమంటే, లేదురా మనకు లేదన్నారు. ఇదేమిటి మరి దీపావళి అమ్మవారు లక్ష్మీదేవి, మరి మనం ఇంట్లోకి పూజ మాత్రం చేయం, డబ్బులు మాత్రం సంపాదించుకుంటా అంటే అట్లా నేను లాజిక్ ఉపయోగించలేదు. అదేం లేదు, నేను చేయడం మొదలుపెట్టాను. బాగుంది చక్కగా. ఎక్కడో ఎప్పుడో 4-5 తరాల క్రితం ఎప్పుడో ఎవరికో దీపావళి రోజు కాలిందట. 1-2 times అలాగే చేసరికి అమ్మో మనకు అచ్చిరాదని ఆపేశారు అనుకుంటారు. కానీ బ్రహ్మాండంగా ఉంది నాకు చెప్పాలంటే చేసినప్పటి నుంచి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు. మూఢనమ్మకాలు అంటే ఇవే. ఆనవాయితీ లేదు, మేము మా ఇంట్లో ఆ పూజ చేయమంటే, పూజ చేయకపోవడం ఏంటి అసలు? అమ్మవారి ఆరాధన చేసుకోవాలంటే చేసుకోవాలండి. మాకు ఆ పూజ వచ్చిరాదు, ఈ గుడి వచ్చిరాదు, ఆ టెంపుల్ వచ్చిరాదు. ఇవన్నీ ఏంటంటే మూఢనమ్మకాలు అంటారు. చక్కగా మరి ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు మీరన్నట్టుగా భక్తి శ్రద్ధ ఉండి టైం కూడా ఉంది అన్ని ఉన్నప్పుడు చక్కగా కలశం పెట్టుకుని అంతా చేస్తూ ఉంటారు. మరి ఇంకా సులువైన మార్గం ఏదైనా ఉందంటారా? ఏం లేదమ్మా, ఇప్పుడు కలశం పెట్టుకోలేము, ఇంట్లో కలశం కూడా లేదు అనుకుందాం కాసేపు. ఇంట్లో ఏమీ లేదు, చాలా సింపుల్గా ఒక రూమ్ లో ఉంటున్నారు, ఏదో అప్పుడే ఒక కుటుంబం ప్రారంభించారు, ఏమీ లేవు వాళ్ళకి వస్తువులు కూడా. చక్కగా ఒక దీపం వెలిగించి కూడా చేయొచ్చు. దీపమే పరబ్రహ్మ కదా, చేసుకోవచ్చు. ఒక పటం ఉంది, చేసుకోవచ్చు. ఇవాళ రేపు నేనైతే మొన్న ఒక క్లయింట్ ఇలాగే
బయట కంట్రీస్లో ఉంటారు, అక్కడ ఫోటో లేదంట, ఉమ్, ముస్లిం కంట్రీలో అక్కడికి రాదంట. సరే ఏం చేయాలంటే ఫోటోలో ఉంటుందిగా, ఫోన్లో ఉందిగా ఫోన్లో ఫోటో, ఉంటుంది. ఫోన్లో ఆన్ చేసి పెట్టుకొని చేయండి అన్న. అరే భలే ఐడియా ఉంది సార్ అని చేసేసారు. ఏంటంటే మన మనసు ఉంటే మార్గం మార్గం ఉంటుంది. ఉంటుంది, నిజమే. చేయాలనిపించినప్పుడు తప్పకుండా ఇక్కడ చేస్తాం. కొన్నిసార్లు ధనంతో సంబంధం ఉండదు, అవును. ఫెసిలిటీస్ ఉండవు అక్కడ. ఉమ్, అప్పుడు ఏమిటి పరిస్థితి? అందుకే మన వాళ్ళు ప్రత్యేకంగా చాలా చెప్పారు. ఉమ్, మనం చూడండి కొన్నిసార్లు రూపాయి వెళ్ళి ఇదిగో సువర్ణ దానం అంటాడు. ఉమ్, అంటే నీ మనసు ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి అక్కడ, అది చాలా ప్రధానం. ఒకటే, మనం మనసుని ఎంత కేంద్రీకృతం చేసి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో అంత పని. అంత ఫలితం వస్తుంది అనేటువంటిది ఒక వృత్తాంతం కూడా ఉంది. సో గురుగారు చాలా చక్కగా క్లారిఫై చేశారనమాట మాకున్నటువంటి డౌట్స్. ఏంటంటే కలుషం పెట్టుకోలేని వాళ్ళు, ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, Yeah. చేసుకోకూడదు, అలాగే దాంతోపాటు అసలు ఏ విధంగా పూజ చేసుకోవాలి అని అంటే 11 రోజులు అవకాశం లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అని అన్నాను. లేదు అనే అవకాశమే ఉండకుండా గురుగారు మాకు క్లారిటీ ఇచ్చేసారు. నిజంగా Yeah. చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా చేయాలి అని మనసులో సంకల్పం ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ మాటలు చెప్పిన, అంతే. మీరు చెప్పిన మాటలు ముందు విని భగవంతుడు, తప్పకుండా చేసుకుంటాం. అమ్మవారి యొక్క తత్వం, అమ్మవారు అంటే ఏంటో తెలుసుకోగలగాలి. ముందు ఆ తత్వాన్ని తెలుసుకుంటే నువ్వు నీది అనుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తావు. పిల్లడి గురించి నువ్వేం తెలుసుకోవు ప్రత్యేకంగా, కానీ పిల్లడు నీది అనుకుంటున్నావుగా, అవును, ఇప్పుడు అన్ని చేయట్లే మనం. ఖచ్చితంగా. రైట్ గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, దేవి శరన్నవరాత్రులు చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. మరి కంపల్సరీ అన్నీ అంటే ఇప్పుడు కలశ స్థాపన ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. చేసుకోలేని పక్షంలో ఏంటి పరిస్థితి అంటే ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేదంటే ఇతర దేశాల్లో ఉండి కావచ్చు, అస్సలు అవకాశం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది గురుగారు మనకి అంటే మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా మనం కూడా నవరాత్రుల్లో మనస్ఫూర్తిగా పూజిద్దాం. ఏం పెట్టాము ఏం పెట్టలేము అనేది కాకుండా మనస్సుని అర్పించుకుంటూ చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుదాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.